స్వర అయితే స్కూల్లో బాబీని కలుస్తుంది. బాబీని కలిసి బాబీ అంటూ బాబీపై చెయ్యి వేస్తుంది. చెయ్యి వేసి బాబీని పలకరిస్తుంది. బాగున్నావా బాబీ అని చెప్పి అడుగుతుంది. దాంతో బాబీ అయితే సైలెంట్గా ఉంటాడు. అలా సైలెంట్గా ఉండడం చూసి స్వర అయితే ఏంటి బాబీ అలా చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో బాబీ అయితే స్వర చేతికి ఉన్న గాయం చూసి ఇది ఎలా తగిలింది అని చెప్పి అడుగుతాడు. నాకు ఆటో డాష్ ఇచ్చింది, అందుకే పడిపోయానని చెప్పి అంటుంది. ఆ మాటకు బాబీ అయితే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, నువ్వన్నీ అబద్ధాలే చెప్తావు. నీ వెంట అప్పుల వాళ్ళు వెనకబడుతూ ఉంటే నువ్వు పరిగెడుతూ ఉంటే పడిపోయావు. అప్పుడు ఈ దెబ్బ తగిలింది కదా, నాకు తెలుసా సంగతి. ఎందుకంటే ఈ విషయం నాకు మా అబ్బాయి అలాగే జానుయ్య చెప్పారు. వాళ్ళిద్దరూ చూసారంట కదా, అందుకే నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు. నువ్వు డబ్బుల కోసం ఎవరినైనా ఎంతకైనా మోసం చేస్తావని కూడా వాళ్ళిద్దరూ నాతో చెప్పారు. అందుకే నేను నిన్ను చీటర్ అని అన్నాను. నువ్వు ఒక చీటర్ అని చెప్పి అంటాడు. అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా బాబీ విషయంలో నన్ను ఎంత బ్యాడ్గా చెప్తున్నారా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాబీ ఆ మాటలు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో స్వర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.